చిత్తూరులోని గంగినేని పార్కులో శ్రీకృష్ణ దేవరాయలు 556వ జయంతిని శ్రీకృష్ణ దేవరాయలు బలిజ సేవా సంఘం అధ్యక్షుడు అప్పోజి మహేశ్వర నాయుడు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిత్తూరు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త ఎంసీ విజయానందరెడ్డి, రాష్ట్ర మొదలయ్యార్ సంఘం అధ్యక్షుడు జ్ఞాన జగదీష్లతో కలిసి అప్పోజి మహేశ్వర నాయుడు శ్రీకృష్ణ దేవరాయల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాపు కులస్తులకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం గౌరవ సలహాదారు గ్రైనేట్ రవి, ఉపాధ్యక్షులు ఎంఈ రమణ, మురుగేషన్, ఘంటసాల రవి, అధికార ప్రతినిధి మధుసూదన్ రాయల్, చిత్తూరు రూరల్ ఎంపీటీసీ జయరాం, పెద్దిశెట్టిపల్లి సర్పంచ్ జైపాల్, సభ్యులు, బలిజ కులస్తులు పాల్గొన్నారు. శ్రీకృష్ణదేవరాయలు 556వ సంవత్సరం జయంతి సందర్భంగా చిత్తూరులో గంగినేని చెరువు దగ్గర ఆయన విగ్రహం దగ్గర ఈరోజు కాపు నాయకులందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేసుకోవడం జరుగుతా ఉంది. 556 సంవత్సరాల క్రితం ఆయన జన్మిస్తే ఈ రోజు కూడా ఆయన్ని గుర్తు పెట్టుకొని మనం స్మరించుకుంటున్నామంటే ఆయన చేసినటువంటి సేవలు, ప్రజల మీద ఆయనకు ఉన్నటువంటి అంకిత భావం ఏ విధంగా ఉందనేది మనం అందరం కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎక్కడ పోయినా ఆంధ్రప్రదేశ్ లో గాని, ఇటు కర్ణాటకలో గాని రాయలవారు తవ్విన చెరువులని ఈ రోజుకి కూడా ఆయన పేరు చెప్పుకొని చెరువులు ఆయకట్టు కింద రైతులు వ్యవసాయం చేసుకుంటున్నారంటే ఆయన సూర్యుడు చంద్రుడు ఉన్నంత వరకు కూడా ఆయన పేరు స్మరించుకునే విధంగా ఆయన చేసిన గట్టి పనులన్నీ కూడా ఈ రోజు నిలబడిపోతా ఉంది. కాబట్టి కంటికి కనపడని ఈనాటి యువతరానికి గాని వృద్ధులు గాని కంటికి కనపడని మహా విష్ణువు లాంటి దేవుడు శ్రీకృష్ణదేవరాయలని కూడా నేను తెలియజేసుకుంటున్నా. అదే విధంగా శ్రీకృష్ణరాయలు ఈ రోజు జన్మదిన సందర్భంగా మన చిత్తూరులో ఆదికేశవ నాయుడు తనయుడు డి శ్రీనివాస్ గారికి కూడా ఈ రోజు జన్మదినం కాబట్టి వారికి కూడా ఆయురారోగ్యంగా, ఐశ్వర్యంగా, ఆరోగ్యంగా బాగుండాలని కూడా రాయల వారి ఆశీస్సులు ఆయన కూడా మెండుగా ఉండాలని కూడా మీ ద్వారా అందరి ద్వారా కోరుకుంటున్నాను. శ్రీకృష్ణ దేవరాయలు 556 జయంతి ఈ చిత్తూరు పట్టణంలో చేసుకోవడం మాకందరికి ఎంతో సంతోషంగా ఉంది. రాజులకే రారాజైన ఆ మహానుభావుడిని ప్రతి చోట ఆంధ్రులే కాదు యావత్ భారతదేశం కూడా ఈ రోజు అతన్ని స్మరించుకుంటా ఉంది. ఆ ఘనకీర్తి చిత్తూరులో కూడా ఒకటి కాదు రెండుగా మేము అందరం కలిసి అడిగిన వెంటనే విజయానంద రెడ్డి గారు మంచి వాతావరణం కలిగిన ప్లేస్ లో మాకు ఆ రోజు ఈ విగ్రహాన్ని పెట్టించి మాకు సహకరించి అన్ని విధాలు ఆయన సొంత ఖర్చులు పెట్టి చేసినందుకు ఈ రోజు మేము ఆయన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ఉత్సవానికి ఇక్కడ వచ్చిన అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు చేసుకుంటాం. అనేక మంది రాజులు, చక్రవర్తులు పరిపాలించినటువంటి చరిత్ర మన భారతదేశం. దక్షిణ భారతదేశంలో మనల్ని పరిపాలించినటువంటి దాదాపు 550 సంవత్సరాల ముందు పరిపాలించినటువంటి శ్రీకృష్ణ దేవాలని ఈ రోజు కూడా స్మరించుకుంటున్నామంటే ఆయన చేసినటువంటి ఘనకీర్తులు ఎన్నో కార్యక్రమాలు, చెరువులు, తటాకములు, గుడులు, గోపురాలు అనేక రకాలుగా నిర్మించి ప్రజలకు ఏం కావాలని ఆలోచించినటువంటి వ్యక్తి గౌరవ శ్రీకృష్ణ దేవరాయలు. అదే రకంగా ఆయన పరిపాలించిన రోజుల్లో రాయలసీమలో రత్నాలసీమగా పడినటువంటి ఘనత కూడా ఈ రోజు మనం చెప్పుకుంటున్నాం. రాయలసీమలో కుప్పలు చెప్పలుగా ఎక్కడ చూసినా రత్నాలను కుప్పలుగా పోసి అమ్మేటటువంటి చరిత్ర మన రాయలసీమ చరిత్ర. అటువంటి ఘనకీర్తి కలిగినటువంటి చరిత్ర కలిగినటువంటి శ్రీకృష్ణదేవరాయ విగ్రహాన్ని ఎక్కడో కాంపౌండ్ వాళ్ళలో కాకుండా, ఎక్కడో ఒక మూల ప్రదేశంలో కాకుండా, ఒక గుడికో గోపురంలో కాకుండా అందరూ కుల మతాలకు అతీతంగా స్మరించుకునే విధంగా, నిత్యము చూసే విధంగా కావాలి చిత్తూరులో ఒక పార్కు ఏర్పాటు చేయమని ఆ రోజు విజయాన్ని గారు అడగ వెంటనే ఆయన విగ్రహాన్ని ఆయన సొంత ఖర్చులతో స్వతహాగా ఆయన సొంత ఖర్చులతో విగ్రహాన్ని ఇవ్వడమే కాకుండా విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యగర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లును బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వ్యారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985 999995, 94904 71476, 917770 38604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.